తీర్పు గురించి ఏం చెప్తుంది అని కొన్ని విషయాలు మనం ఈరోజు పరిశుద్ధ లేఖనములు మరి ధ్యానిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం రకరకాల తీర్పులు తీరుస్తూ ఉంటాం. తీర్పు తీర్చని మనిషి అయితే ఈ భూమి మీద లేడని నేను అనుకుంటా ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాం, బయట వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాం, మన ఎదుటింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాం, ఆఫీసుల్లో తీర్పు తీరుస్తూ ఉంటాం, మనం పని చేసుకునే చోట తీర్పు తీరుస్తూ ఉంటాం, సంఘములో కూడా తీర్పు తీరుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు తీర్పు అంటే ఎవ్రీ డే ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్లేస్లో తీర్పు తీర్చటం మనం గమనించవచ్చు. ప్రతి విషయంలో మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు కరెక్ట్గా లేరు, వీరు కరెక్ట్గా లేరు, ఆమె బైబిల్ చదువుతుందే కానీ ఆమె కరెక్ట్ అయిన ఆ విధానంలో లేదు, ఆయన వాక్యం చెప్తున్నాడు ఆయన కరెక్ట్ అయిన విధానంలో లేడు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఇలా ఉంది, వాళ్ళ బిడ్డలు ఇలా ఉన్నారు, సో వాళ్ళ ఆయన ఇట్ట, వాళ్ళ భార్య ఇలా. సో చాలామంది ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడటం, చాలామంది ఎదుటి వ్యక్తుల గురించి విమర్శించడం, తీర్పు తీర్చడం. యూట్యూబ్లో అయితే మరీ దైవ సేవకులను చాలామందిని వారిలా వీరిలా అని మాట్లాడటం, తీర్పు తీర్చడం నేను చాలా గమనించి ఉన్నాను. అందుకనే తీర్పు గురించి ఒక మెసేజ్ చేయాలని చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి మీతో కొన్ని విషయాలు తీర్పు గురించి పంచుకోవాలనుకుంటున్నాను. అసలు లేఖనం ఏం చెప్తుంది, యేసు క్రీస్తు ఏం చెప్తున్నాడు అన్నది మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు కొండ మీద బోధించిన బోధ, ఆయన ఫస్ట్ బోధ అని మనం అనుకోవచ్చు. ఫస్ట్ బోధలో తీర్పు తీర్చకుడి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం క్లియర్గా చెప్తుంది. తీర్పు అనేది తీర్చకూడదు, తీర్పు తీర్చడానికి మనిషికి హక్కు లేదు. కనుక మనము తీర్పు అయితే తీర్చకూడదు, మనము తీర్పు తీర్చకూడదని యేసు క్రీస్తు వారు క్లియర్గా చెప్పాడు. క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు, యేసు క్రీస్తుని అంగీకరించిన వారు యేసు క్రీస్తుని ఫాలోవర్స్ గనక, యేసు క్రీస్తు చెప్పిన విధంగా నడుస్తారు గనక ఎవరు ఇతరులకి తీర్పు తీర్చకూడదని క్లియర్గా చెబుతుంది. కనుక క్రీస్తును వెంబడించే వాళ్ళు తీర్పు తీర్చకుండా ఉండటం మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే తీర్పు గురించి ఇంకొన్ని విషయాలు యేసుక్రీస్తు విషయంలో తండ్రి అయిన దేవుడు ఒక వాక్యమును చెప్తూ ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పాపులను రక్షించడానికి పంపించాడు కానీ తీర్పు తీర్చుటకు పంపించలేదని లేఖనము క్లియర్గా చెప్తుంది.